సన్నబియ్య కార్యక్రమం పేద వారికి ఇస్తున్నటువంటి సన్నబియ్యాన్ని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళకు వచ్చే సన్నబియ్యం గురించి తెలుసుకొని వాళ్ళ సన్నబియ్యం భోజనం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు మా ఎమ్మెల్యే వీరేశమన్న గారికి పక్కనే ఉన్నటువంటి భూభారతి కార్యక్రమానికి వచ్చినప్పుడు లంచ్ మనం ఎక్కడైనా ఒక పేద ఇంట్లో ఒరిజినల్గా సన్నబియ్యంని ఆస్వాదిస్తున్న వారి దగ్గరికి పోదాం, వాళ్ళతో మాట్లాడదామన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. బుచ్చవమ్మ గారి ఇంటికి వచ్చినాం ఈరోజు. మీరు ఇక్కడ చూసినట్టయితే కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఎమ్మటి, తర్వాత ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఉన్నారు కొంతమంది. ఈ ఇంట్లో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈమెకు 3 కొడుకులు, 1 కోడలు ఉన్నారు. వీళ్ళకి నలుగురికి కలిపి 24 కిలోల ఈ సన్నబియ్యం వస్తుంది. మేము కూడా వాళ్ళతో భోజనం చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో వాళ్ళు ఏ పండుగ వస్తేనో 1-2 కిలోనో కిలోన్నర తెచ్చుకొని ఆ పండుగ రోజు వండుకోవడానికే ప్రయత్నం చేసేటోళ్ళని. గతంలో తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ వచ్చినటువంటి సంతోషాన్ని వాళ్ళు ఎప్పుడు ఆస్వాదించినట్టుగా ఇల్లు చూస్తే కూడా అర్థమవుతుంది. మీకు ఇల్లు చూస్తే నార్మల్గా గోడలు కూడా లేవు ఇంటికి. వండుకున్న వంటను కొన్ని కుక్కలు కానీ ఏదైనా వచ్చి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాయి. కాబట్టి వాళ్ళన్ని పరదాలు కట్టుకొని మరీ ఉంటారు. సో ఈ బంగారు తెలంగాణ కూడా ఇంకా మనము 10 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఉందని ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. వీటిని పరిగణలు తీసుకొని నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో విన్నపించుకొని, ఆమె అర్హురాలు. యాక్చువల్గా ఆమె కుమారుడు యువ వికాసానికి అర్హుడు. తర్వాత ఆమెకి ఇప్పుడు ఇంద్రమ్మ ఇంటికి అవకాశం ఉంది ఆమె కట్టుకోవడానికి. ఇప్పుడు సన్నబియ్యం కూడా వస్తుంది. అన్ని పథకాలు కూడా ఈ ఇంట్లో ఉన్న ఇప్పుడు 3 పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పి వీళ్ళకి ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ పథకాలను అర్హులను చేయాలని, వీలైనంత మటుకు ఇంకా చాలా మంది ఇటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇక్కడికి రావడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి. ఈ ప్రాంతంలో ఇంత పేద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ జడ్పీటీసీ గారు అందరం కలిసేసి ఇక్కడ సన్నబియ్యం ఎట్లున్నాయని మా బుచ్చవక్క గారి కాడికి రావటం జరిగింది. సన్నబియ్యము ఇస్తున్నందుకు వాళ్ళ ముఖంలో ఆనందం చూసినాం. వారు పేదరికము, ఇల్లు లేని పరిస్థితి చూసిన తర్వాత కలెక్టర్ గారు, ఎంపీ గారు, మేము రావణపేటలో స్టార్టింగ్ మోడల్ హౌస్ ఒకటి నిర్మిద్దాం, అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పారు. 5-10 రోజుల్లో వాళ్ళకి శాంక్షన్ చేసి మోడల్ హౌస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మిగతా ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము. బేసిక్గా ఇందిరమ్మ ఇల్లు ఎట్లుంటుంది అనేటువంటి దానికి మోడల్ హౌస్ ఒకటి నిర్మించి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఈమె స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఆ మేస్త్రీలకు వాళ్ళకు కూడా మేమే మాట్లాడి తొందరగా ఇల్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇట్లాంటి పేదవాళ్ళ కంచములో సన్న మెతుకులు తీసేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది. ఇది ఒక గొప్ప పథకం, గొప్ప స్కీము. పేదవాళ్ళ కడుపాకలు తీరుస్తున్నటువంటి స్కీమ్గా ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే నిజమైన అరువులు, నిజమైనటువంటి బియ్యం ఎవరికైతే చేరాలనో కరెక్ట్ ఇప్పుడు మాత్రమే చేరుతున్నాయి అనేటువంటిది మేము భావిస్తూ అన్ని విధాలుగా భిక్షమక్క గారిని ఆదుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు గౌరవ రామన్నపేట శాసనసభ్యులు వేముల వీరేశం గారు మరియు ఎంపీ గారితో కలిసి రామన్నపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక సుదూర ప్రాంతంలో ఉండి దాంట్లోనే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి భిక్షమమ్మ గారి ఇంట్లో ఈరోజు సన్న బియ్యం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పడానికి ఈ భోజనానికి రావడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఇతర పెద్దలతోటి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశాం. వారి కళ్ళల్లో ఆనందం చాలా ఉంది. అంతకుముందు పండగ రోజు మాత్రమే వీడు సన్న బియ్యాన్ని కిలో 60 రూపాయల చొప్పున కొనుక్కొని ఆ సన్న బియ్యం తినటమే పండగగా భావించేవాళ్ళు. ఈరోజు ప్రతిరోజు మాకు పండగలాగా ఉందని భిక్షమమ్మ మరియు వారి 3 కుమారులు హ్యాపీగా ఉన్నారు. ఇంత పేదరికం తాండవిస్తుంది. పేదరికం, ఇల్లు లేదు, గోడలు లేవు, కనీసం పరదాలు కట్టుకొని ఉన్నారు. పందులు, కుక్కలు ఇంట్లోకి ప్రవేశించే పరిస్థితి ఉంది. చాలా బిక్కుమనుకుంటూ జీవనాన్ని 3 కొడుకులు కూడా మామూలుగా ఏదో ఐరన్ వ్యాపారం, తుక్కు వ్యాపారం చేసుకున్నటువంటి కొడుకులు. సో వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. దీనికి గౌరవ శాసనసభ్యులు గారు వారి కోటా నుంచి తక్షణమే ఎంపీ గారు కూడా వారి సూచనల మేరకు ఇక్కడ తక్షణమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మోడల్ హౌస్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఎలిజిబుల్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఒక మోడల్ హౌస్ ఏంటంటే భిక్షమమ్మ కట్టుకున్న ఇంటి పరిస్థితిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఎట్లా కట్టుకోవాలో ఈ స్లమ్ ఏరియాలో తెలుస్తుంది. అందరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా
గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు శాంక్షన్ చేస్తారు, కానీ ఏదో ఒక మెట్టు పడాలి. కాబట్టి భిక్షమమ్మ ఇంటి నుంచి మొదలవుతుంది. త్వరలోనే భిక్షమమ్మ యొక్క కష్టాలు తీరుతాయని మేమందరం భావిస్తున్నాం. ప్రభుత్వ పథకాల్లో కూడా రాజీవ్ యువక వికాసంలో కాకుండా ఇతరత్ర ఏ పథకం ఉన్నా ఇట్లాంటి పేదవాళ్ళకి అప్పుడే నిజంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఆ సంకల్పంలోనే గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. నిత్యం లేస్తే వారు ఒక పేదల్లో పేద ఇంటి ఇట్లాంటి గుడిసెల ఇంటికే వెళ్ళి వాళ్ళతో సహపంక్తి భోజనం చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి డెఫినెట్గా జిల్లా కలెక్టర్గా నా వంతు బాధ్యతగా ఇట్లాంటి కుటుంబాలని ప్రభుత్వ పథకాలు ఇచ్చే ఆదుకోవడంలో ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే 3 నెలల్లో మళ్ళీ గౌరవ శాసనసభ సహకారంతో భిక్షమమ్మ ఇంటికి గృహప్రవేశానికి ఎంపీ గారు విలువైన సమయాన్ని కూడా తీసుకొని మేము ముగ్గురం వస్తామని చెప్పి వారి తరఫున తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కూడా దండం పెట్టుకుంటాం, ఎవరు పట్టించుకోలేదు సార్. అయితే సార్ ఇంద్రమ్మ గోధి చేయి గుర్తొచ్చిన కాంచే మాకు మొన్న బీపీటీ వచ్చినాయి, బియ్యం తింటున్నాం సార్. మేము ఆ సార్ గెలిచిన కాంచి, సార్లు వచ్చిన కాంచి మేము బియ్యం తింటున్నాం. మాకైనా కానీ ఇల్లు లేదు, మాకు కరెంటు కూడా ఇప్పిస్తున్నారు, మాకు కరెంటు కూడా వస్తుంది, అన్ని సాయం చేస్తున్నారు. మాకు ఒక ఇల్లు కావాలి సార్. ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటారు కదా, ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్ వాళ్ళు. మాకైతే చాలా సాయం చేసి సార్, ఏ పార్టీ కాడికి వెళ్ళా సాయం చేయడం సార్. మాకు అందరికీ దండం పెట్టిన సార్. For more videos like this, subscribe Big TV channel.